మామూలుగా ఈ ఎనర్జీ సెంటర్స్ని యాక్టివేట్ చేసుకునేందుకు రకరకాల మెథడ్స్ మనకు ప్రచారంలో ఉన్నాయి. ఓకే. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక మెథడ్ని ఇచ్చారు. శంకరాచార్యుల వారు ఒక మెథడ్ని ఇచ్చారు. వివేకానందుల వారు ఒక మెథడ్ని ఇచ్చారు. రామకృష్ణ పరమహంసల వారు ఒక మెథడ్ని ఇచ్చారు. రమణుల వారు ఒక మెథడ్ ఇచ్చారు. అలాగే పాణిని గారు శబ్ద ప్రయోగం చేత ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి అనేటటువంటి దానికి సంబంధించిన మెథడ్స్ని ఇచ్చారు. అలాగే శ్వాసల ద్వారా కూడా ఎనర్జీస్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అన్నట్టుగా మనకి పతంజలి వారు కొన్ని మెథడ్స్ ఇచ్చారు. అలాగే రామ్దేవ్ సారీ, మహావతార్ బాబా ఉన్నాడు కదా. అవును. మహావతార్ బాబా వారు కూడా క్రియా కుండలిని అని చెప్పి కుండలిని యాక్టివేషన్కి సంబంధించినవి, ఎనర్జీ యాక్టివేషన్కి సంబంధించినటువంటి మెథడ్స్ని సమాజానికి ప్రజలను ఉద్ధరించడం అనేటటువంటి ఉద్దేశంతో అందించారు. మరి ఆ మెథడ్స్ని మనం యూజ్ చేసి కుండలిని యాక్టివేట్ చేసుకోవచ్చు కదా, ఎనర్జీని యాక్టివేట్ చేసుకోవచ్చు కదా అంటే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది కలుగుతుంది. ఏంటి అంటే అవి సమకాలీనం కావు. అర్థమవుతుందండి. అర్థం. సాధన సమకాలీనమై ఉండాలి. ఇది విశేషమైనటువంటి అంశం. మన సాధనలు ఎప్పుడు గురుగారు, కూడా సమకాలీనమై సమ ఉండాలి. ఉమ్. సమకాలీనం అంటే ఏంటి గురుగారు? అంటే నా జనరేషన్కి సరిపోయే విధంగా ఉండాలి. జనరేషన్కి మనిషిలో వచ్చేటటువంటి ఆలోచనల తేడా, ఆలోచనల్లో కలిగేటటువంటి వైవిధ్యం, వారి ఆహారపుల అలవాట్లలో కలిగేటటువంటి వైవిధ్యం, జీవన విధానంలో కలిగేటటువంటి మార్పులు, ఇవన్నీ మనం ఎంచుకునేటటువంటి సాధనకి కొన్ని పరిమితుల్ని కలగజేస్తాయి. ఇప్పుడు వివేకానందుల వారి మనం మెథడ్ని తీసుకోగలిగితే, వివేకానందుల వారి జనరేషన్కి ఇప్పుడు ఉండేటటువంటి జనరేషన్కి ఆయన చెప్పిన మెథడ్కి ఇప్పుడు ఆ మెథడు పనిచేసినా సరే కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. అర్థమవుతుందండి. అర్థం. అంటే వీళ్ళందరూ యుగ పురుషులే అయినప్పటికీ వారున్న సమకాలీనంగా వారి కాలంలో ఉండే వాళ్ళని సక్సెస్ఫుల్గా ఉద్ధరించగలిగారు. అవును. ఇప్పుడు శంకరాచార్యుల వారు వచ్చారు. ఆయన కేవలం మహావాక్యాల చేత ఎనర్జీని యాక్టివేట్ చేసేటటువంటి మెథడ్స్ని, అర్థమవుతుందండి, అద్వైత అర్థం. సిద్ధాంతంతో ఎనర్జీస్ని యాక్టివేట్ చేసేటటువంటి మెథడ్స్ని ఆయన మనకి సమాజానికి అందించారు, ప్రచారం చేశారు. ఆ రోజుల్లో అది బాగుంది. కానీ ఈరోజు అద్వైతం అంటే ఎలా ఉంటుంది? అద్వైతం అంటే ఏంటి తెలుసా? తెలీదు. అద్వైతం అంటే ఎవరికి తెలీదు. ఊరక తెలియదు. పేరుకి అద్వైతం అద్వైతం అంటారు, కానీ అద్వైతం అంటే ఏంటి? స్పష్టమైనటువంటి నిర్వచనం ఏంటి? ద్విధాభావేన భయం భవతి, రెండవది ఉంటే భయం కలుగుతుంది. కాబట్టి ఏదన్నా ఉంది అంటే అది నేనే, అది నాతో సమానమే, అది నా యొక్క పరావర్తనమే, అది నేనే అనే భావం అద్వైతం అని ఎంతమందికి స్పష్టంగా తెలుస్తుంది? అవునా కదా? అవును. సో ఈ సిద్ధాంతాలన్నీ కూడా సమకాలీనం కాకపోవడం చేత ఆ సిద్ధాంతాలని ప్రాతిపదికగా తీసుకొని ఎనర్జీస్ని యాక్టివేట్ చేద్దాము అంటే కొంత సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ సిద్ధాంతం స్పష్టంగా తెలిసి ఉండాలి సాధకుడికి. ఆహా. ఇప్పుడు మహావతార్ బాబా గారి మెథడ్ క్రియాకుండలిని చేత ఎనర్జీస్ యాక్టివేట్ చేద్దామంటే ఆ క్రియాకుండలిని స్పష్టంగా చెప్పడానికే టైం అయిపోతుంది మనకి. అవునా? అవును. ఇడా పింగళ నాడుల్ని యాక్టివేట్ చేసుకుంటూ ఎనర్జీస్ని యాక్టివేట్ చేసుకోవచ్చు అనేటటువంటి వివేకానందుడి మెథడ్ని తీసుకుని ఎనర్జీస్ని యాక్టివేట్ చేయాలంటే ముందు నాకు మీ ఎనర్జీస్ని యాక్టివేట్ చేసే ప్రాసెస్ కంటే ముందు ఈ మెథడ్ని మీకు స్పష్టంగా చెప్పాలి. అవునా కదా? అవును. దానికి చాలా టైం పడుతుంది. ఆ సైన్స్ని మీకు చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది. మరి ఇప్పుడు నేనేం చేయాలి అంటే ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఎనర్జీ యాక్టివేషన్ ఎలా అవుతాయి, ఏ విధంగా అవుతాయి అనే
వ్యవస్థని మనకు అందించాయి కాబట్టి మనం వాటికంటే తేలికగా, మెథడ్స్ కంటే సరళంగా, ఇప్పుడుండే సమకాలీనమైనటువంటి జీవన విధానానికి సరిపోయే విధంగా ఎనర్జీ యాక్టివేషన్ చేసేటట్టుగా ఒక ప్రోగ్రామ్డ్ మెథడ్ని మనం రూపొందించడం జరిగింది. అదే కాస్మిక్ హీలింగ్. గురుగారు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి కాస్ట్ నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా చేంజ్ అవుతుంది అవుతా? ఏంటండి? ఇప్పుడు జనరల్ గా మనం ప్రాక్టీస్ చేసినట్టు కాస్ట్ హీలింగ్ ఉమ్. నెక్స్ట్ జనరేషన్ వస్తుంది కదా, వాళ్ళకి కూడా ఆ, ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం కనిపెట్టిన మెథడ్ దగ్గర దగ్గరగా ఒక 100 ఇయర్స్ వరకు సరిపోతుంది. 100 ఇయర్స్. కాకపోతే తర్వాత వచ్చేవాళ్ళు దీన్ని మార్చుకోవాల్సి ఉంటుంది, కొంచెం మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఇంకా ఓ 30 40 50 సంవత్సరాల తర్వాత వచ్చే జనరేషన్స్ వాళ్ళు కొంచెం మోడిఫికేషన్ చేసుకొని దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ వాడడానికి వీలుండదు ఏ మెథడ్ అయినా సరే. ఎందుకు గురుగారు అలా జరుగుతుంది? అంటే వాళ్ళ జీవన విధానం వేరైపోతుంది. ఇప్పుడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటగానే ఆహారపు అలవాట్లు మారిపోతాయి, పనిచేసే విధానాల్లో మారిపోతాయి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ లెవెల్స్లో చేంజెస్ వస్తాయి కదా. అవునండి. సో అప్పుడు నేను ఈ స్థాయిలో చేసినటువంటి మెథడ్ని అదే స్థాయిలో వాళ్ళు ప్రయోగించుకోవడానికి వీలుండదు, దాన్ని ఇంకా సరళీకరణ చేయాల్సి ఉంటుంది, కొంచెం సింప్లిఫై చేయాలి, సాధనని సింప్లిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు శంకరాచార్యుల వారి అద్వైతం ఆ రోజుల్లో ఉండేటటువంటి వ్యవస్థలాగా ఇప్పుడు మనం ప్రచారం చేయలేం, దాన్ని సింప్లిఫై చేయాలి, చాలా వరకు సరళీకరణ చేస్తేనే జనాలు అద్దుకోగలుగుతారు. అర్థమైందా? అర్థం. సో మనకి ఇది ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం చేసినటువంటి కాస్మిక్ హీలింగ్ ఈ మెథడ్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు సమకాలీనంగా ఉండే ప్రజలకి, సమకాలీనంగా సమాజంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ వాళ్ళ ఎనర్జీ యాక్టివేషన్ చేసుకోవడానికి, కుండలిని అన్బ్లాక్ చేసుకోవడానికి, అలాగే ఎనర్జీస్ని హీల్ చేసుకోవడానికి, అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ చేసుకోవడానికి, యూనివర్స్తో అనుసంధానం అవ్వడానికి ఈ కాస్మిక్ హీలింగ్ అనేటటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో అది అందరికీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, చిన్న పెద్ద అనే తేడా లేకుండా.